హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యశికా గార్డెన్। ఈ రోజు ఈ వీడియోలో మనీ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి। ఇది చూసారా మనీ ప్లాంట్, దీని నుంచి మనం కొన్ని కొమ్మలు తీసి ఇండోర్ ప్లాంట్ కింద పెట్టుకోవచ్చు। అంటే మనం ఏ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు అన్నమాట, టేబుల్ పైన ఎక్కడైనా। ఇప్పుడు అంటే ఇది చూసారా, ఇది మొత్తం అంతా మా గార్డెన్లో ఉన్న మనీ ప్లాంట్ మొక్క చాలా ఎక్కువగా పెరిగింది। అలాగే ఇంతకుముందు మీకు చూపించాను కూడా, ఇదంతా కూడా నేను ఒక హార్ట్ షేప్ తయారు చేసి మనీ ప్లాంట్ని పెట్టాను, అది కూడా మీకు వీడియో పెట్టాను లాస్ట్ టైము। అలా హార్ట్ షేప్ పెట్టినది ఏంటి అవుతుందంటే, ఒక్కొక్కసారి ఇవన్నీ కొమ్మలు పెరిగేటప్పుడు షేప్ అంతా పాడైపోతుంది, మళ్ళీ మామూలుగా అయిపోవటం వల్ల ఏంటంటే తీసేసి ఈ విధంగా ఇలాగ ఒక రాడ్ పెట్టి మళ్ళీ పైకి పెట్టేశాను అనమాట। అంటే రాడ్ పెట్టి దాని నుంచి అలాగ పోటుకో పై వరకు పెట్టేసాము, ఈ విధంగా అక్కడక్కడ కట్టుకొని పైకి వెళ్ళేటట్టు అనమాట। కింద చూసారు కదా, చాలా వరకు బాగా పెరిగిపోయింది అనమాట మొత్తం అంతాను। ఇప్పుడు దీంట్లో కొన్ని కొమ్మలు తీసి నేను ఇండోర్ ప్లాంట్ కింద తయారు చేసుకుంటాను అనమాట। అది ఎలాంటి అంటే చిన్న చిన్న కొమ్మలే కాకుండా మనం ఆకులతో కూడా మనం ఒక మొక్క కింద తయారు చేసుకోవచ్చు, అది కూడా ఎలాగనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి। చూడండి, ఇటువంటి ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇటువంటి ఆకులు, తర్వాత చిన్న చిన్న కొమ్మలు, వాటితో మనం చిన్న కుండీలో, అంటే అది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట, టేబుల్ పైన కానీ కిచెన్లో కానీ। చూడండి, ముందుగా ఏంటంటే ఇటువంటిది ఒక చిన్నది తీసుకోండి, మనం అంటే ఇంట్లో పెట్టుకోవడానికి ఏదైతే బాగుంటుందో, అంటే ఇదని కాదు, ఇలా ఏదైనా అంటే ఈ సైజ్ అనమాట, ఇటువంటిదో తీసుకొని, అలాగే ఇటువంటి కొమ్మలు ఉన్నాయి కదా, ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు కొంచెం బాగా హెల్తీగా ఫ్రెష్గా ఉన్నవి ఇలాంటివి తీసుకోండి। కొంచెం హెల్తీగా ఉన్న కొమ్మలు లాంటివి తీసుకుంటే బాగుంటుంది అనమాట। ఈ విధంగా ఉన్నవి నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను, చూసారా, ఇలా ఈ విధంగా ఉన్న ఆకులు కూడా వేసుకోవచ్చు। అలాగే ముందుగా ఏంటంటే నేను మట్టి వేసుకున్నాను అనమాట, అటువంటి బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం మట్టి వేసుకున్నాను, ఇది మా గార్డెన్లో ఉన్న మట్టి అనమాట। ఈ మట్టి వేసుకున్న తర్వాత దీంట్లోంచి ఇప్పుడు కొమ్మలు కట్ చేస్తాను, మీకు ఎలాంటిది ఏంటనేది ఇది చూసారు కదా। ఇప్పుడు కొన్ని సెలెక్ట్ చేసుకుందాము, అంటే మనకి దాంట్లో పెట్టుకోగానే ఏది బాగుంటుంది అనేసి, అంటే ఎలాంటి కొమ్మలు సెట్ అవుతాయో చూసుకొని అలాంటివి అనమాట, కొంచెం లేతగా, తర్వాత ఇటువంటి కొమ్మలు తీసుకొని పెట్టుకోండి। అలాగే అక్కడక్కడ ఏంటంటే కొంచెం ముదర ఆకులు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోండి। ఇప్పుడు ముందుగా ఒక చిన్న చిన్న కొమ్మలు ఒక 4-5 పెడదాము, ఎందుకంటే బౌల్ అయితే చాలా చిన్నది కదా, అందువల్ల ఎక్కువ అవసరం లేదు, కొన్ని పెట్టుకుంటే సరిపోద్ది అనమాట। ఇది చూడండి, ఇది ఒకటి కట్ చేశాను। అలాగే తర్వాత ఇప్పుడు ఆకులు చూసారా, ఇటువంటి ఆకులు తీసి ఇది కూడా పెట్టుకోవచ్చు మనం, ఇటువంటివి కూడా మనకి ఏంటంటే త్వరగా గ్రోత్ అవుతాయి। అది కూడా త్వరగా గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలనేది కూడా మీకు చెప్తానమాట నేను పెట్టిన తర్వాత। ఇటువంటి ఆకులు ఇవన్నీ కూడా చూసారా, ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కొన్ని కొమ్మలు అలాగే కొన్ని ఆకులు అనమాట, ఇవన్నీ మనం ఇప్పుడు పెట్టుకుందాము। అది ఎలా అంటే, ఇప్పుడు మామూలుగా ఇలా కొంచెం మట్టి తీసుకొని దీంట్లో గుచ్చేసుకోవడమేనండి, ఏమీ లేదు, మన గార్డెన్ మట్టి అది కొంచెం కంపోస్ట్ అయి ఉన్నట్టయితే అటువంటి మట్టి తీసుకొని ఇలాగా కొంచెం ఇలా సెట్ చేసుకొని దాంట్లో పెట్టేసుకోండి ఒక్కొక్క కొమ్మన, అది మనకి ఎలాగా బాగుంటుందో అంటే సెట్ చేసుకో, కుండీకి అందంగా కనిపించాలన్నమాట, మనం పెట్టుకునేది కొంచెం చూడటానికి లుక్ బాగుండేటట్టు పెట్టాలి। ఇలాగ మొత్తం ఆకులన్నీ కూడా చూడండి, ఇదైతే ఆకు, అదైతే కొమ్మ, ఇదైతే ఆకు, అలాగే మొత్తం మనకి ఏవైతే ఉన్నాయో ఒక 4-5 కొమ్మలు సరిపోతుంది బౌల్కి, అంటే అదే ఈ కుండీకి, అంతగాని ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనకి లోపటి నుంచి జిగుళ్ళు వస్తాయి కదా దానికి కూడాను। ఈ విధంగా చూడండి మొత్తం అన్నీ పెట్టేసుకున్నాను, ఇలా పెట్టుకుంటే చూడడానికే బాగుంది కదా। ఇప్పుడు ఏంటంటే కొన్ని మనకి అది త్వరగా గ్రోత్ అవ్వాలంటే కొన్ని చూసారా, ఇటువంటి కలబంద మొక్కలు ఒక 2-3 ఆ మొదలు వేసేసుకోండి, ఇలా వేసేసుకొని చూసారా, ఇలాగ వేసేసుకోండి, ఏం కాదు, ఒక 2, ఇది ఏంటంటే కొంచెం బేగా త్వరగా గ్రోత్ అవుతుంది। అలాగే దానిపైన లైట్గా మళ్ళీ కొంచెం మట్టి వేయండి, అంటే నేను తక్కువ వేసాను, మరీ ఎక్కువ వేయలేదు కదా, ఈ విధంగా చూడండి ఇలా పెట్టేసుకోండి, మట్టి అంతా పెట్టుకొని కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట, ఇలా కొంచెం ఆ మట్టి లోపలికి నొక్కేసుకొని కొంచెం ఆకులన్నీ బాగా సెట్ అయ్యేటట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఏంటంటే చూసారా, ముందు బాగా సెట్ చేసుకోవాలి। ఇప్పుడు లైట్గా ఇసుక వేసుకోండి, ఇసుక వేసుకున్నట్టయితే మనకు ఆ మట్టి అంతా కనిపించదు, ఎందుకంటే మనం ఇండోర్ ప్లాంట్ కింద కదా పెట్టుకుంటున్నాము, మట్టి కనిపిస్తే అంతగా బాగుండదు। ఈ విధంగా కొంచెం ఇసుక వేసుకున్నాక ఇలాంటి ఏమైనా స్టోన్స్ ఉంటాయి కదండి, రాళ్ళు, ఇవి కానీ లేదంటే కలర్ఫుల్ ఏమైనా స్టోన్స్ అనమాట, ఈ విధంగా పెట్టుకోండి। ఈ విధంగా పెట్టుకున్నాక చూడండి, ఇప్పుడు మళ్ళీ లైట్గా మనం సెట్ చేసుకుందాము, చూసారు కదా ఎంత బాగుందో, ఈ విధంగా ఎలా సెట్ చేసేసుకోండి। అలాగే ఆకులు కూడా కొంచెం మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైన లైట్గా కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ వాటర్ వేయవసరం లేదు, కొంచెం అనమాట। అదంతా సెట్ అయిపోయిన తర్వాత లైట్గా వాటర్ ఇచ్చుకోండి, జస్ట్ అంటే మందు వేసినప్పుడు ఏమాత్రం వాటర్ వేయాలి, మళ్ళీ ఎక్కువగా వేయవసరం లేదు నెక్స్ట్ టైంకి। ఈ విధంగా వేసేసుకొని ఇలా చేసుకోండి, దీన్ని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, టేబుల్ పైన కానీ లేకపోతే అంటే ఒక టీపై మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చూడడానికి బాగుంటుంది। అలాగే ఏంటంటే ఇంతవరకు మన ఛానల్ లైక్ చేస్తున్న వారికి, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, థ్యాంక్ యూ।